డోర్ డెలివరీ అయితే మేము చేయమండి. మేము ఆక్సిజన్ టవర్స్ అయితే మేము డోర్ డెలివరీ చెయ్యం. మేము కిందకి ఇస్తామో వాళ్ళు వచ్చి సెక్యూరిటీ దగ్గర తీసుకుంటే తీసుకోమని, లేదంటే కనుక ఆర్డర్స్ నిలిపేసుకుంటే నిలిపోయేది. మేము మాత్రం పైగా, ఎందుకంటే మేము సెల్లర్లోకి వెళ్ళిన తర్వాత మాకు సిగ్నల్ కూడా ఉంటుందండి. అక్కడ మాకు ఏం జరిగినా కూడా కనీసం మా తోటి రైడర్కి చెప్పుకోవడానికి కూడా మాకు దిక్కు ఉండదు. అలాంటి పరిస్థితుల్లోకి మేము వెళ్ళదలుచుకోలేదు, వెళ్ళం కూడా. ఇదివరకు కూడా ఆక్సిజన్ టవర్స్ అంటే మన రైడర్లు కాదు, ఇదివరకు కూడా అందులో పనిచేస్తున్న వాళ్ళకి ఇలాంటి 2-3 సంఘటనలు జరిగాయి. అయితే మళ్ళీ అలాంటివి జరగకుండా చూసుకుంటామని అక్కడ యాజమాన్యం చెప్తున్నారు, కానీ అది అవ్వని పని సార్. 9వ ఫ్లోర్ వెళ్ళి అక్కడి నుంచి అతను మళ్ళీ కిందకు వచ్చి అతను పరిగెట్టుకుంటూ కిందకు వచ్చి గేట్లు తలుపులు వేసి మరీ అతను కొట్టారంటే ఏం చెప్పాలి సార్? ఎంతకంటే దారుణ అమానుషం ఏది లేదండి. ఎందుకంటే దానికి సంబంధించి అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. అతన్ని గేట్లు వేసి లోపల కర్రతో కొట్టి సెక్యూరిటీ రూమ్ లో తీసుకెళ్లి బట్టలు ఇప్పించి అండర్వేర్ తో రోడ్డు మీద పంపించారు. చుట్టుపక్కల అందరూ సాక్ష్యం దానికి. అక్కడ పక్కన రైతు బజార్లో ఉన్న ఆడవాళ్ళు మొత్తం అందులో పనిచేస్తున్న వాళ్ళు సెక్యూరిటీ అంతమంది ఉన్నారు సార్. ఒక్కళ్ళు కూడా వచ్చి కనీసం నిలువరించలేకపోయారు. ఇది తప్పంటే సార్ అతను డెలివరీ బాయ్ అని ఒక్కళ్ళు కూడా ఆపలేకపోయారు సార్. అలాంటి అపార్ట్మెంట్ లోకి వెళ్ళి మేము ఏ రకంగా డెలివరీ చేస్తాం? అతను ఒకటే అంటున్నాడు, నేను చేసిన లేదో సీసీ కెమెరా తీయండి, తీస్తే తెలిసిపోద్ది. ఇప్పుడు తప్పు చేసిన అతను అయితే సీసీ కెమెరా అడగడు కదండి. అతను ఏమన్నా సీసీటీవీ ఫుటేజ్ తీయండి తెలిసిపోద్ది. అక్కడ అణువున సీసీటీవీలు ఉంటాయి సార్. అక్కడ మేము ఎంతసేపు ఏంటంటే, ఇప్పుడు మేము అలాంటి చోట్లకి వెళ్తే గబగబా డెలివరీ ఇచ్చి ఇంకో ఆర్డర్ పడాలి, ఎందుకంటే అక్కడ సిగ్నల్స్ పని బయటకు వస్తుంది మాకు ఆర్డర్ పడదు. కాబట్టి మేము ఇచ్చి ఎంత గమ్మని రావాలని మేము ఎదురు చూస్తాం తప్పితే అక్కడ వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళతో మాట్లాడాలి అలాంటివి అయితే ఉండవు సార్ మాకు. అతను ఏమన్నాడు, నేను తప్పు చేస్తే సరే సీసీటీవీ ఫుటేజ్ తీయండి అంటారు. మరి అది ఎందుకు తీయలేదు? మరి అది తీయాలి కదండి. మరి అంటే అతను తప్పు చేయనట్టే లెక్క మరి అది.